నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాచ్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించిన బ్యానర్ జెమినీ ప్రొడక్షన్స్. సో, వాళ్ళ ఎంబ్లమే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ సినిమాలో వాళ్ళు తీసిన సినిమాలు కనుక చూస్తే మనకి చాలా హృదయాలు ద్రవించిపోతాయి. ముఖ్యంగా ఫ్యామిలీ సెంటిమెంట్స్, అలాగే కుటుంబ సమస్యలు, అలాంటి వాటి మీద ఎక్కువ కేంద్రీకరించి అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ అద్భుతమైన సినిమాలు తీశారు. వాళ్ళు తీసిన ఒకానొక సినిమా 'మోగనోము'. అక్కినేని, జమున గారుల కాంబినేషన్‌లో వచ్చిన ఒకానొక సూపర్ హిట్ మూవీ ఈ 'మోగనోము' అనేది. ఏవిఎం ప్రొడక్షన్స్ 1969 ఫిబ్రవరి 13వ తేదీన రిలీజ్ చేసిన ఈ సినిమా అటు మాస్, ఇటు క్లాస్‌ని ఆకర్షించి కాసుల వర్షం కురిపించింది ఏవిఎం ప్రొడక్షన్స్ వారికి. దీనికి నిర్మాతలు సోదరులు మురుగన్, శర్వణ్. ఇక డైరెక్టర్ డి. యోగానంద్. వాళ్ళ చాలా సినిమాలకు యోగానంద్ గారు అప్పట్లో పాపులర్ డైరెక్టర్గా పనిచేశారు. మాటలు డివి నరసరాజు గారు చేత రాయించారు. పాటలు ఆరుద్ర గారు, దాశరథి గారు, సి నారాయణ రెడ్డి గారు, అలాగే కొసరాజు గారు కూడా ఒక పాట రాశారు దీంట్లో. సంగీతం ఆర్ గోవర్ధన్. ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పట్లో ఏవిఎం ప్రొడక్షన్స్ ఏ సినిమా తీసినా కూడా ఆర్ గోవర్ధన్ అనే ఆయన ఆస్థాన విద్వాంసులు అనమాట. ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఇటు తమిళ్లో తీసినా, లేకపోతే మన భాషలో తీసినా, ఏ భాషలో సినిమా తీసినా కూడా ఏవిఎం వాళ్ళు ఆర్ గోవర్ధన్ గారే ఆ సంగీతం వహించి అద్భుతమైన బాణీలను సమకూర్చేవారనమాట. ఇక నేపథ్య గానం విషయంలోకి వచ్చేసరికి మహనీయులు, అమర గాయకులు ఘంటసాల గారు ఉన్నారు అప్పుడు, సుశీల గారు, పిఠాపురం నాగేశ్వర గారు కూడా ఒక పాట పాడారు. ప్రధాన తారగానం విషయంగా వచ్చేసరికి ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు గారు, వి నాగయ్య గారు, రాజనాల్ గారు, పద్మనాభం గారు, విజయలలిత, వెన్నెరాడ నిర్మల, గీతాంజలి, మాస్టర్ బ్రహ్మాజీ చాలా గొప్ప పాత్ర చేసిన అబ్బాయి. అలాగే మాస్టర్ వెంకటేశ్వరరావు అనేవాళ్ళు ది చైల్డ్ ఆర్టిస్టులుగా ఈ సినిమాలో అద్భుతంగా నటించి అందరి మన్ననలను పొందారనమాట. సో, ఈ సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళు పడిన అవస్థలు కానీ, లేకపోతే ఈ సినిమా నిర్మాణంలో చోటు చేసుకున్న కొన్ని విశేషాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, ఇది ఏవిఎం వాళ్ళు 1960లో ఇదే బ్యానర్లో కలత్తూర్ కన్నమ్మ అని తమిళ్లో తీశారు ఈ సినిమాని. వాళ్ళకున్న ఒకానొక అలవాటు ఏంటంటే, ముందు తమిళ్లో సినిమా తీస్తారు. ఆ సినిమా ఎంతకాలం ఆడుతుందో చూస్తారు. సూపర్ హిట్ అయిందనుకోండి, మళ్ళీ వేరే భాషల్లోకి తీస్తారు. ఈ సినిమాని తెలుగులో తీశారు, హిందీలో కూడా తీశారు. హిందీలో అంతగా రాణించలేదు ఈ సినిమా. సో, ఏవిఎం వారి ఆనవాయితీ గురించి మాత్రమే నేను ఈ మాట చెప్పాను. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ చేత కూడా అద్భుతంగా నటింప చేయటం అనేది బహుశా యోగానంద గారికే చెల్లిందేమో. ఈ సినిమాలో బ్రహ్మాజీ నటన కనుక చూస్తే కంటతడి పెట్టని వాళ్ళు ఉండరు. అమ్మనాన్నల దూరమైన ఒక బిడ్డ ఎన్ని కష్టాలు అనుభవిస్తాడు అనేది ప్రతి సన్నివేశంలో అంటారు కదా, గుండెలు పిండేసే సన్నివేశాలు అంటారు కదా, అవి ఈ సినిమాలో మనం చాలా చూస్తాం. మన భాషలో, తెలుగు భాషలో బ్రహ్మాజీ వేసిన పాత్రను తమిళ్లో ఒక మహానటుడు వేశాడు. అంటే అప్పుడు మహానటుడు కాదు ఆయన, కమల్ హాసన్ గారికి ఇది డెబ్యూ. చైల్డ్ ఆర్టిస్ట్గా కమల్ హాసన్ గారికి ఇది డెబ్యూ మూవీ అనమాట. ఇంకా ఆ తర్వాత ఆయన విశ్వనటుడు అవుతాడని అప్పుడే చాలామంది అనుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి, తర్వాత బాలచంద్ర గారి శ్రీశైలంలో పడిన తర్వాత ఆయన ఎన్ని అద్భుతాలు సాధించారో, ఇప్పటికీ ఎలాగా నటిస్తున్నారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో, కమల్ హాసన్ డెబ్యూ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గా దీని ద్వారానే ప్రారంభమైంది. తమిళ్ వెర్షన్కి ఎవరు డైరెక్టర్ అనే దాని మీద కొంత సందిగ్ధత ఏర్పడినప్పటికీ భీమ్ సింగ్ గారు ఉన్నారు కదా, మన కరుణామయుడు అలాంటి సినిమా తీసిన ఆయన అద్భుతంగా దానికి డైరెక్షన్ చేశారు. అఖండ విజయం సాధించింది అక్కడ. ఆ ప్రేరణతోనే ఏవిఎం సంస్థ వాళ్ళు దీన్ని హిందీలో కూడా నిర్మించారు. కానీ హిందీ ఆడియన్స్కి ఈ సినిమాలో ఎక్కువ విషాదం ఉంటుంది అన్నట్టు. అసలు విషయం మర్చిపోయాను. ఈ మోగనోము కథ మహాభారతంలో ఉన్న వేల ఉపకథల్లో ఒకానొక కథ. అంటే మన శకుంతల, దుష్యంతుడు ఉన్న కణ్వ మహర్షి వాళ్ళందరూ ఉంటారు కదా. సో, ఆ కథను సాంఘీకరిస్తే ఎలా ఉంటుందో, అంటే భర్త పెళ్లి కాకముందే వాళ్ళిద్దరు ఒకటైపోవటం, తర్వాత గర్భం దాల్చటం, ఆ తర్వాత ఒకరినొకరు విడిపోయి మర్చిపోవటం, లేకపోతే అపార్థాలు, ఇవన్నీ సాంఘీకరించి కథగా రాసి ఈ సినిమాని తీశారు. సో,
తమిళ్ వెర్షన్ ఎంత బాగా వచ్చిందో మన భాషలో తీసిన సినిమా కూడా అంత గొప్పగా ఆడింది. హిందీలో ఎందుకో వాళ్ళకి ఇంత విషాదం, ట్రాజడీస్ వాళ్ళకి నచ్చవో ఏవో తెలియదు కానీ దక్షిణాది ప్రేక్షకులు దేన్నైనా, దుఃఖాన్నైనా భరిస్తారు, హాస్యాన్నైనా భరిస్తారని ఈ సినిమా ద్వారా మహాభారతంలో కథను తీసుకొని ఆ కథని మన ఇప్పుడున్న వర్తమాన పరిస్థితులకు దాన్ని మారిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది. చాలా సినిమాలు ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ అన్నట్టు ఎన్ని సినిమాలు తీసినా అది మహాభారతంలో లేకపోతే రామాయణంలో ఏదో ఒక మూల ఉండే ఉంటుంది అని చెప్పినట్టుగా ఇక్కడ మహాభారతంలో ఒక ఉపకథను వాళ్ళు ఇంత గొప్ప సినిమాకి తీశారు. మెయిన్ అక్కడైతే రాజు ఒక సామాన్యురాలు, ఎవరు మన దుష్యంతుడు శాకుంతల విషయంలో, ఇక్కడ ఒక పేద ధనికుల మధ్య ప్రేమ చిగురించటం, ఆ ప్రేమ కొంచెం అడుగులు ముందుకు వేయటం, ఆ తర్వాత ఒకరినొకరు విడిపోవటం, అది కథాంశంగా తీసుకుని తీశారు. తమిళ్లో ఏ విధంగా తీశారో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అచ్చ తెలుగు సినిమానే చూస్తున్నాం అన్నంత నేటివిటీని తీసుకొచ్చారు ఇటు డైరెక్టర్ గారు కానీ డివి నరసరాజు గారు మాటల రచయిత. సో అంత గొప్పగా ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత దుఃఖాన్ని భరించలేక వైరాగ్యం వచ్చేసి మందు కొట్టడం ప్రారంభిస్తారు కదా. సో ఇక మందు చేసా అక్కినేని నాగేశ్వరరావు గారి చేతిలో ఉందంటే ఆయన ఎలాగా విజృంభిస్తారో మనకు తెలిసింది. సో ఆయన ట్రాజడీ కింగ్ అని ఈ సినిమాలో మరోసారి రుజువైంది. అంతకుముందు చాలా సినిమాల్లో ఆయన మందు బాటలు పట్టుకుని చేశారు కానీ దీంట్లో కూడా అద్భుతం. ఇక ఆ సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాని పరిస్థితి. ఇక జమున మాస్టర్ బ్రహ్మాజీ అంటే తల్లి కొడుకులుగా వాళ్ళిద్దరు చేసిన అభినయానికి కర్చీఫ్లు కూడా సరిపోలేదట థియేటర్లో. అఫ్కోర్స్ నేను కూడా ఏడ్చిన వాళ్ళ ఉన్నాను కానీ బట్ అప్పట్లో సెంటిమెంట్స్ ఎంత బాగా పండించేవాళ్ళంటే సహజత్వానికి దగ్గరగా. అసలు ఆ బ్రహ్మాజీ అనే కుర్రాడు ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. అసలు లేత మనసులు అలాంటి సినిమాల్లో కొన్ని సినిమాలు అదే ఏవిఎం వాళ్ళు తీసిన వాటిలో చాలా కాలం పాటు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గానే ఆ బ్రహ్మాజీ పనిచేశాడు. సో ఈ వెంకటేశ్వరరావు అని ఇంకొక అతను కూడా ఉంటాడు. అతను కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా గొప్పగా పండించాడు, ఆ పాత్రను బాగా పండించాడు. సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీస్తున్నాము, కలర్లో తీస్తే బాగుంటుంది, మంచి పాటలు ఉన్నాయి, మంచి లొకేషన్స్తో పెట్టుకొని తీయొచ్చు అని అనుకున్నారు కానీ బట్ ఆయన ఎవరు మన కెమెరామ్యాన్ పోల భాస్కర్ ఆయన వద్దు సార్ మనం బ్లాక్ అండ్ వైట్లో తీద్దాం ఇలాంటి కథ, ఎందుకంటే మీరు ఎటు మహాభారత నేపథ్యంలో తీస్తున్నారు కనుక ఆ కథ కలర్లో ఉంటే జనాలు దానికి ఎట్టా అంటే కాంట్రాక్ట్ అవ్వరు కనుక దాన్ని మనం బ్లాక్ అండ్ వైట్లో తీస్తే బాగుంటుందని ప్రతి దృశ్యాన్ని ఒక కావ్యంలాగా ఆ సినిమాలో అలాగే ఉంటుంది. ఎందుకంటే పాటలు కానీ ఆ పాటల దగ్గర అభినయం కానీ నటన కానీ అసలు ఇంకా ఆయన ప్రతి ఫ్రేమ్ని ఆచితూచి తీసినట్టుగా కనిపిస్తుంది. సో కొన్నిసార్లు డైరెక్టర్లు కూడా మిస్ అయిన వాటిని కెమెరామెన్లు పట్టుకుంటారు. సో డిఓపీలు పాత్ర చాలా గొప్పగా ఉంటుంది సినిమాలో. ఇక ఏవిఎంకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో డాగ్ కుక్క చాలా మంచి పాత్ర వేస్తుంది. ఈ కుక్కలు పాములు ఇలాంటి జంతువులతో కూడా నటింపజేయడం అనేది ఏవిఎం సంస్థ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. చాలా సాహసం మనం అనుకోవాలి. అంతకుముందు ఎన్టీ రామారావు గారు లేకపోతే జమున గారితో ఇంకో సినిమా రాము అని ఒక సినిమా తీశారు. వాళ్ళ పేర్లు కూడా దగ్గర ఏదో సంబంధం ఉన్నట్టు ఉంటుంది. ఇది మోగనము, అది రాము. ఆ రాములో కుక్క భూకంపం వస్తుంది, దాంట్లో ఎటువంటి చల్లా చెదిరైపోతారు. అప్పుడంతా ఆ కుక్క గుర్తుపెట్టి ఎవరెక్కడి శిథిలాల కింద ఎవరున్నారు అదంతా పట్టుకునే పాత్ర అద్భుతంగా చేశారు. ఆ కుక్క చాలా కాలం చాలా పాపులర్ సినిమాల్లో, ఈ యాక్షన్ సినిమాల్లో కూడా ఈ మన విజయలలిత జ్యోతిలక్ష్మి వాళ్ళు చేశారు పెద్ద యాక్షన్ మూవీస్, వాటిల్లో కూడా ఆ కుక్క కీలకమైన పాత్ర వహించింది. సో అలాగా కుక్కని అటు రాములోను ఇటు మోగనంలోనూ వాడారు కదా. ఆ తర్వాత నోము అని, సో చూసారా పేర్లు ఎలా ఉన్నాయి, అది రాము అయితే ఇది నోము. నోములో చంద్రకళ గారు హీరోయిన్, రామకృష్ణ తెలుసు కదా, గీతాంజలి గారి భర్త, 6 అడుగులు 6.5 ఉంటాడు ఆయన చంద్రకళ కలిపి తీసిన సినిమా నోము అని ఉంటుంది. నోములో ఆవిడ నోములు నోచేది పాముకి అనమాట. పాము రోజు రాత్రి వస్తుంది, ఆవిడ నిద్రపోతున్నప్పుడు ఆవిడ గుండెల మీద ఉండి ఆడుతుంది, ఆశీర్వదిస్తుంది, వెళ్ళిపోతుంది. నిజంగా అయితే భయపడాలి అవన్నీ తీయడానికి, కానీ వెల్ ట్రైన్డ్ పీపుల్తో అవన్నీ చేస్తారనమాట.
ఆ తర్వాత కూడా కొంతమంది ఈ జంతువులతో పొట్టేలు పున్నమ గానీ, ఇలాంటి వాటిల్లో తేయించారు గానీ, కొన్నిట్లో ఎద్దులు ఎప్పుడో 'నమ్మిన ఒంట్లు' లాంటి సినిమాల్లో అయితే ఎద్దులు గూడా చేసినాయి. సో, ఈ సినిమాలో కుక్క చాలా మంచి పాత్రేసింది. ఆ కుక్క కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం అనేది నాకు ఇప్పటికీ గుర్తు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా అయినా గూడా. ఇక ముందు తమిళ్‌లో తీస్తారు వీళ్ళు. ఏవిఎం వాళ్ళు. అంచనాలు వేస్తారు. ఎలా ఉంది ఇది ఇది ఏ టైప్ ఆఫ్ ప్రేక్షకులకి చేరుతుంది అని చెప్పి అట్లా అట్లా అనుకుంటారు. ఆ తమిళ్ సినిమా చూసిన తర్వాత కొంతమంది సినిమా పండితులు ఇది ఇది ఆడదది, ఎందుకంటే అన్ని కన్నీళ్ళు ఎవరు భరిస్తారు, అన్ని సీన్‌లో మీరు మరీ కన్నీళ్ళు పెట్టేస్తే ఎలాగా అని అన్నారు అప్పట్లో. ఇప్పటి ప్రేక్షకులు 'మాతృదేవోభవ' లాంటి సినిమానే భరించారు. దాన్ని మించిన దుఃఖభరిత సినిమా నేను అనుకోవటం తెలుగు ఇండస్ట్రీలో ఇంకో సినిమా వచ్చి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. అది ఆఫ్కోర్స్ లవ్‌కుశ అలాంటి సినిమాల్లో కూడా కొన్ని విషాద సన్నివేశాలు ఉన్నాయి, కానీ అంత మాతృదేవోభవలాగా లేదు. ఈ సినిమా కూడా దగ్గర దగ్గర అలాగే ఉంటుంది. బిడ్డని అదే అమ్మ నాన్నలని విడిపోయిన బిడ్డ జీవితం ఎలా ఉంటుంది, అలాంటి కొన్ని సన్నివేశాలు చాలా గుండెను పిండేసేలాగా మనకు అనిపిస్తాయి. అందుకే మహిళా ప్రేక్షకులు ఎక్కువ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. ఆ హిందీ వాళ్ళు ఈ సినిమాని భరించలేకపోయారేమో కానీ, బట్ దక్షిణాది ప్రేక్షకులు ప్లస్ ఈ సినిమా తీస్తున్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే, ఇది మాస్కు నచ్చుతుంది కానీ అని కొంతమంది పెదవి విరిచారంట. కానీ మాస్, క్లాస్ 2 వర్గాల ప్రేక్షకుల్ని ఈ సినిమా అద్భుతంగా అలరించిందంటే అది అశక్తి కానే కాదు. ఏఎన్ఆర్ జమున కాంబినేషన్ చాలా చాలా సినిమాలు వచ్చాయి. మనం మాట్లాడుకున్న మోగ మనసులు, అలాంటి చాలా సినిమాలు. అక్కినేని నాగేశ్వరరావు గారు జమున గారితో, ఎన్టీఆర్ జమున, అక్కినేని నాగేశ్వరరావు జమున, ఒక పోటాపోటీగా ఒక పక్క సావిత్రి గారు, మరో పక్క జమున గారు, వీళ్ళిద్దరే కొంతకాలం వెండితెరని ఏలేశారంటే అది ఆశ్చర్యంగా చాలా గొప్ప కాంబినేషన్ ఏఎన్ఆర్ అండ్ ఇది. ఇందాక మనం అనుకున్నట్టు ఇది తమిళ్ సినిమా కదా, కథలు తమిళాలు మాత్రమే ఇలాంటి కథలను యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్న దశలో కొన్ని మార్పులు చేసి మన నేటివిటీకి, ఆంధ్రుల నేటివిటీకి, తెలుగు వాళ్ళ నేటివిటీకి దగ్గరగా తీసుకురావడానికి యోగానంద గారు అలాగే డివి నరసరావు గారు కూర్చొని చాలా కసరత్తు చేసి జనాలని మెప్పించారు. అంటే ఒప్పించడం, ఇది ఇది మన కథే, ఇది వేరే వాళ్ళది కాదు అనే ఒక భావన వచ్చేలాగా ఆ ప్రేక్షకులందరినీ మెప్పించిన సినిమాగా దీన్ని అనుకుంటారు. అలాగే దీనికంటే ముందు ఒక్క ఏడాది ముందు రాము, ఎన్టీ రామారావు గారితో ఇందాక చెప్పాం కదా, ఎన్టీఆర్ జమున సేమ్ కాంబినేషన్. అండ్ మళ్ళీ కుక్క కూడా దాంట్లో ప్రధానమైన పాత్ర, మళ్ళీ పిల్లాడు బాబు కూడా ఉంటాడు. సో అది కూడా చాలా చాలా విషాద సన్నివేశాలు ఉన్న సినిమానే. నేను ఇందాక చెప్పాను కదా, ఏవిఎం ప్రొడక్షన్స్ వారు తీసే వాటిల్లో కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ ఉంటాయి, అంటే ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి. అలాగే సెంటిమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి సెంటిమెంట్ని పండించడం మనుషులకే కాదు, కుక్క కూడా మంచి విశ్వాసం ఉంటుంది, ఆ కుక్క కూడా కుటుంబంలో ఒక పాత్ర అయిపోతుంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టం. కానీ వాటిలో వాళ్ళు సక్సెస్ఫుల్గా అన్ని సినిమాలు అలాగనే. ఇక ఉదాత్తమైన పాత్రలు అవి జంతువులా మనుషులా అనేవి కాకుండా ప్రతి పాత్రలోనూ ఆ కుక్కకు కూడా పేరేస్తారు టైటిల్స్లో ప్రత్యేకంగా ఒక్క పేరే స్క్రీన్ మీద వేస్తారు. అంటే దాని మీద ఎంతగా ఆధారపడిందో ఆ సినిమా అని చెప్పడానికి అనమాట. అది ప్రాధాన్యత ఇవ్వటం అంటారు. సో ఉదాత్తమైన పాత్రలతో పాటుగా ఉదాత్తతను లేకపోతే కరుణ రసాన్ని పండించి జంతువులు కూడా ఈ సినిమాలో రాణించడం అనేది. ఇందాక మనం శకుంతల దుష్యంతుడు అనుకున్నాం కదా, దీంట్లో కణ్వ మహర్షి పాత్రను చిత్తూరు నాగయ్య గారు, అదే వి నాగయ్య గారు అని పోయి ఆయన చిత్తూరు నాగయ్య గారు అంటారు. ఆ ప్రాంతం నుంచి వచ్చినారు అనుకుంటా. సో ఆయన మక వేమన గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఆయన. సో ఆయన దీంట్లో ఫాదర్ రోల్ వేస్తారు. అంటే ఫాదర్ అంటే ఒక డాక్టరు, అదంతా అదే కణ్వ మహర్షి ఆల్మోస్ట్ ఆ ఛాయలే ఈ పాత్ర మీద కూడా కనపడతాయి ఈ సినిమాలో. ఇంకా మొత్తం ఈ సినిమాలో 7 పాటలు ఉన్నాయి. ఏ పాట బాగుంటుంది అంటే ఎంచడానికి లేదు, అన్ని పాటల్లో అద్భుతమైనవి. రాసిన వాళ్ళు ఎవరు? దాశరథి గారు, మన ఆరుద్ర గారు, సినారయ్య గారు అండ్ పెద్ద ఆయన జానపద బ్రహ్మ
కోసరాజు గారు, ఆయన ఒక పాట కూడా ఆయన కూడా రాశారు. నిజమైన కలయైన అని ఒక పాట ఉంటుంది. ఇది ఆయన ఎవరు, మన అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర. బాగా మందుకు అలవాటు పడిన తర్వాత, ఆమె కనిపించకుండా పోయిన తర్వాత ఊర్లు బట్టి తిరుగుతూ ట్రైన్లో వెళ్తూ కూడా తాగుతూ, లేకపోతే వెళ్ళే ప్రతి ట్రైన్లో ఆవిడ వస్తుందో లేదో చూడటం, ఒకళ్ళకొకళ్ళు ట్రైన్లో మిస్ అవుతూ అలాగ స్టేషన్లో ఒక సీన్ తీయాల్సి వచ్చిందట. ఆ సీన్ తీస్తున్నప్పుడు చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది షూట్ చేసేటప్పుడు. ముందుగానే పోలీసులు చెప్తారు, వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు. కాకపోతే ఏఎన్ఆర్ జమున వచ్చారు అనగానే, అప్పట్లో 69 కదా, 68 69లో కదా, యమా క్రేజ్. అందుకని జనాలు తెగొచ్చారంట స్టేషన్కి. సో 2 days వాళ్ళని కంట్రోల్ చేయటం చాలా కష్టమైపోయి, ఆ తర్వాత యోగానంద గారు అన్నారంట, మనం బిచానా ఎత్తేయాలి, ఇక్కడ వద్దు, స్టూడియోకి వెళ్ళిపోదాం అని చెప్పి, అప్పుడు స్టూడియోలో రైల్వే స్టేషన్ అవన్నీ మళ్ళీ సెట్స్ వేసి అక్కడ రిమైనింగ్ పార్ట్ను పూర్తి చేశారట. అంటే సినిమాలు ఏ విధమైన ప్రభావం చూపుతాయో, లేకపోతే ఎంతగా ఆ సినిమా హీరోయిన్ని ప్రేక్షకులు ఆదరిస్తారో, లేకపోతే కొన్ని సందర్భాలు అయితే ఆరాధిస్తారు కూడా. సో అలాగే ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు విడిపోయిన సన్నివేశాల్లో చాలా ఇబ్బందులు పడతారు. కొన్నిసార్లు అపార్థాలు అవన్నీ వస్తాయి. సో జమున తెగ దుఃఖపడుతుంటుంది. ఆ దుఃఖానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు పాత్ర. సో ఒకానొక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారు వేరే సినిమా షూటింగ్ కోసం ఎక్కడికో వెళ్తే, మధ్యలో షార్ట్ గ్యాప్లో ఆయన చెట్టు కింద కూర్చొని మెమరైజ్ చేసుకుంటున్నారట పాత్రని. సడన్గా ఒక 3-4 లేడీస్ వచ్చారట. వాళ్ళకేమో చెప్పారు, అవుట్డోర్ యూనిట్కి సార్ని చూడాలి, సార్ నమస్కారం చెప్పాలనుకుంటే వెళ్ళన్నారు. వచ్చి పెద్ద ఆవిడ, అయ్యా నీకు ఇది న్యాయమేనా, ఎందుకయ్యా జమునమ్మను అన్ని కష్టాలు పెట్టావు, ఆమె ఏం చేసింది అని అడిగిందండి. దేని గురించి అమ్మా మీరు అడుగుతున్నారు అంటే, అలా మోగనం సినిమాలో నువ్వు ఎంత కష్టపెట్టావు చెప్పు జమున అని ఆవిడ అడిగేసరికి ఆయన పక్కన నవ్వి, అమ్మా అది సినిమానమ్మా, యాక్టింగ్ ఉత్తినే, ఏడుపు కాదు ఏం కాదు, ఉత్తినే, మీరేమో ఆ సినిమాని వాస్తవం అనుకుంటారు అని చెప్పి ఆయన నవ్వుతూ చెప్పారట. ఇదే విషయాన్ని అంటే ఈ సన్నివేశం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఓ సినిమా పాత్రల తాలూకు ప్రభావం ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది. కొంతమంది దాన్ని చాలా సున్నితంగా హార్ట్కి తీసేసుకుంటారు. అది నిజమే కాబోలు. అంటే కమ్యూనికేషన్లో ఒక ప్రిన్సిపల్ ఉంది, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని. అంటే చూసేదాన్ని మనం వాస్తవాన్ని నమ్ముతామని. సో అందుకే సినిమాల్లో హీరోయిన్ ఏడిస్తే ఇక్కడ ప్రేక్షకులు కూడా ఏడుస్తారు కదా. ఎందుకు ఏడుస్తారు, అది మనకే జరిగితే అనే ఒక భావం వచ్చినప్పుడు వాళ్ళకి అది వస్తుంది. అలాగే ఫైట్ చేస్తున్నప్పుడు విలన్ని హీరో కొడుతున్నప్పుడు కొట్టు అని పెద్దగా వాస్తవ జీవితంలో అలా ఉండదు. కానీ సినిమాల్లో ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది అలా తమ భావాలని వ్యక్తీకరించడం అనేది జరుగుతుంటుందని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే ఇలాగ అనుకుంటారు ప్రేక్షకులు, కానీ అది వాస్తవం అని వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి అంటారు. అలాగే జమున మాస్టర్ బ్రహ్మాజీ ఇందాక చెప్పుకున్నాం కదా, అది సాధారణంగా మహిళలు అంటే దుఃఖానికి వాళ్ళు కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అంటాం కదా, విషాదానికి. కానీ మామూలు వాళ్ళు కూడా, అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా వీళ్ళిద్దరు ఈ తల్లి కొడుకుల ఈ సన్నివేశాలకి చాలా బాధపడిపోయారట. నేను ఇందాక చెప్పే కదా, కళ్ళు తుడుచుకోవడానికి కచ్చీపులు సరిపోలేదు అని. లేడీస్ అయితే చీర కొంగులతో మొత్తం తుడుచుకో. సినిమా అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ కళ్ళల్లో నీళ్ళు, లేకపోతే అంటే అఫ్కోర్స్ మన సినిమాలన్నీ హ్యాపీ ఎండింగ్లే, శుభం అని అసలు శుభం అంటే అర్థం అదే కదా. సో శుభంగా ఆ సినిమా ఎండ్ అయిందని అర్థం. సో ఆ విధంగా చేసిన తర్వాత ప్రేక్షకులు వెళ్ళేటప్పుడు కూడా ఏడ్చుకుని వెళ్ళటం అనేది అప్పట్లో జరిగిన ఒక పాటల పుస్తకాలు ఎన్ని అమ్మేవాళ్ళు, అన్ని నా దగ్గర సేకరణ, చాలా పుస్తకాలు నేను కొని పెట్టుకున్నాను అప్పట్లో. ఎందుకంటే ఈ పాటలన్నీ చాలా క్యాచీగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు వాటిల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన పాటల గురించి చెప్పాలంటే డ్యూయట్స్ విషయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు జమున గారి మీద చిత్రీకరించిన పాట, ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోన ఏవో విరిసెలే వలపులు. ఇది ఘంటసాల గారు మన సుశీలమ్మ గారు పాడారు. చాలా అద్భుతమైన పాట అది. ఇంకొకటి అప్పట్లో పెళ్లి పందిరిలో కానీ ఎక్కడ గుడుల్లో ఎక్కడ చూసినా ఇదే పాట. ఇంకో పాట ఇప్పుడు పాడేది, తల్లివి నీవే తండ్రివి నీవే
చల్లగా దీవించే కరుణవు నీవే, తల్లివి నీవే. ఇది చాలా థియేటర్లోనే కాదు, బయట కూడా చాలామంది పాడుకుంటూ ఉండేవాళ్ళు ఈ పాటని. ఎలాగ ఇందాక నేను చెప్పిన ఒక పాట, విషాదం పాట. కలయైనా నిజమైనా నిరాశలో ఒకటేలే, ఒకటేలే. ఇది ఒక పాట. అలాగే పగడాల జాబిలి చూడు, గగనాల దాగెను నేడు, వేయి అందాల నారాజు అందిన ఈరోజు, ఎందుకులే నెలరేడు. ఇది కూడా చాలా పాపులర్ అయిన పాట. ఇంకొకటి మళ్ళీ ఇది కూడా విషాదానికి సంబంధించిన పాటే. ఊరు మారినా ఉనికి మారునా, మనిషి దాగినా మమత దాగునా, ఊరు మారినా. ఇది కూడా ఒక మంచి పాట. ఇంకొకటి, మన అప్పట్లో సినిమాలకి క్లబ్ డ్యాన్స్ పాట అనేవాళ్ళు. ప్రతి సినిమాలో ఏదో ఒక కమర్షియల్ ఎలిమెంట్ లాగా పెట్టేవాళ్ళు అనమాట. దాంట్లో విజయలలిత గారు, అప్పట్లో ఎక్కువ విజయలలిత గారు, జ్యోతిలక్ష్మి గారు. ఆ తర్వాత కాలంలో జయమాలిని గారు వాళ్ళందరూ వచ్చారు, కానీ స్మిత గారు వాళ్ళు వచ్చారు. ఫస్ట్లో మాత్రం విజయలలిత, అంతకుముందు విజయలక్ష్మి గారు అద్భుతమైన డ్యాన్సర్ ఆవిడ దాంట్లో అలా ఉంటే ఎలా, ఇలా రవో ఇలా, చెలి నీదే కాదా, ఖుషి చేయాలిరా. ఇది ఒక క్లబ్ సాంగ్ అనమాట. సో ఆర్ గోవర్ధన్ అన్ని పాటలకు అద్భుతమైన న్యాయం చేసి మోగనోము సక్సెస్లో ఆయన కూడా సగపాళ్ళు అయినట్టుగా మనం భావించాలి. ఇది అక్కినేని జమున గారి కాంబినేషన్లో ఏవిఎం సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం మోగనోము. 1969 ఫిబ్రవరి 13వ తేదీన సినిమా రిలీజ్ అయ్యి అఖండ విజయాన్ని సాధించింది. మీకు వీరినిపై చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చే వారం మరో మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.